ఆహారానికి సంబంధించి వ్యవసాయ ఆధారిత వ్యాపార రంగాలకు సంబంధించిన అనేక మంది చిన్న స్థాయి, మధ్యస్థాయి, సూక్ష్మ స్థాయి పారిశ్రామికవేత్తలకు ఇక్కడికి పిలిపియాలని, ఇన్వైట్ చేయాలని, హైదరాబాద్ని ఈ రాష్ట్రానికి సంబంధించి దేశ స్థాయిలోనే ఆహార శుద్ధి, అదేవిధంగా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు మొత్తం మన భారతదేశంలోనే మా ప్రభుత్వం ఈ రంగాలకు సంబంధించి అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మా బాధ్యతల భాగంగా ఈరోజు ఫుడ్ అఫైర్కి సంబంధించిన ఈ ట్రేడ్ ఫేర్కి సంబంధించి మరి నిర్వాహకులు పిలవగానే మేము బ్రోచర్ రిలీజ్కి సంబంధించి కానీ పెద్ద ఎత్తున అందరినీ కూడా మా తరఫున కూడా ఈ ట్రేడ్ ఫేర్లో అందరూ కూడా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వారిని కూడా ఆహ్వానం పలకటానికి మీ ద్వారా వారికి తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మనము చూస్తూ ఉన్నాం, ఇంతకుముందే సోదరులు చెప్పారు, నేను ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంలో పరిశ్రమలకు సంబంధించిన మంత్రిగా మా ప్రభుత్వం ప్రధానంగా ఒక పరంగా 3-4 దశాబ్దాల నుంచి పెద్ద ఎత్తున పెంపొందించిన సాఫ్ట్వేర్ రంగం, అదేవిధంగా ఫార్మా రంగం, వాటికి సరి సమానంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావాలి, వారికి సంబంధించిన ఈ ఆంటర్ప్రెనర్స్ని ఈ ఆహార శుద్ధికి సంబంధించి కానీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి కానీ, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఉత్తమ సాంకేతికతలు, అదేవిధంగా శిక్షణ, అవగాహన మరియు మార్కెట్ యాక్సెస్ ఏ విధంగా పొందాలని పూర్తి నిబద్ధతతో ఈ ట్రేడ్ ఫేర్ల ద్వారా సహాయం తీసుకొని మన దేశంలోనే ఈ రంగాన్ని మొదటి స్థానంలో నిలవాలనే ఒక స్ఫూర్తితో, ఇదే స్పిరిట్తో మార్కెటింగ్ అవకాశాలను ఆ కంపెనీలను హైదరాబాద్కు తీసుకురావడం ద్వారా ఈ తర ఈవెంట్లు ఖచ్చితంగా ప్రోత్సాహం చేస్తుందని మా నమ్మకం. ప్రత్యేకించి ఈ ఫుడ్ ఫైర్కి సంబంధించిన ప్రమోటర్లకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం కూడా ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. 100కి పై చిలుకు ఈ ప్రాసెసింగ్కు సంబంధించిన అనేక చిన్న స్తర, మధ్యతర, పెద్ద పరిశ్రమలు ఇక్కడ ఈ ఫేర్లో పాల్గొనడం, ఈ ఈవెంట్ల ద్వారా వైబ్రెంట్ ఆహార మరియు వ్యవసాయం సంబంధించిన ప్రాసెసింగ్ వ్యవస్థను పటిష్టపడడానికి ప్రముఖ పాత్రను వహించే ఒక కార్యాచరణ తీసుకొని వారందరూ కూడా ఆలోచన చేసేది మా ఆలోచన, మా లక్ష్యానికి అనుగుణంగా ఉన్న తెలంగాణను అత్యంత కీలకమైన ఈ రంగంలో మొదటి స్థానంలో ఉంచాలని చేస్తూ ఉన్న ప్రయత్నానికి నేను వారిని నిజంగానే అభినందిస్తూ ఉన్నాను. మేము కూడా ప్రోత్సాహం చేయటం జరుగుతుందని వారికి తెలియజేస్తూ ఉన్నాం.